నెల్లూరు రుచులకు దేశ విదేశాల్లో మంచి అభిమానులు ఉన్నారని, తాను అమెరికాకు వెళ్లినా కూడా ఇక్కడి నుండి చింతకాయ పచ్చడి తీసుకువెళ్లేవాడినని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాలలో ఆ కళాశాల వ్యవస్థాపకులు అల్లారెడ్డి శ్యామసుందర్ రెడ్డి, డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్యామసుందర్ రెడ్డి చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ ఆశీర్వచనాలు. ఈరోజు గూడూరు పట్టణంలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఈ విద్యా సంస్థ స్థాపన, అభివృద్ధి, ఈ మూలకారకులైన యొక్క మిత్రద్వయం శ్రీ అల్లారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ చిలకూరు రాధాకృష్ణ రెడ్డి గారి దగ్గర విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వారి ఇరువురి స్ఫూర్తి సాధారణమైంది కాదు. ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్టసాధ్యమైందో నాకు తెలుసు. 1983 నుంచి వారు ప్రారంభించిన పచ్చళ్ళ వ్యాపారం ఆ రోజుల్లో ఒక రకంగా విప్లవం. ఆ రుచి, ఆ శుచి అంటే తెలుసు, శుభ్రత. దేశం అంతా మన రుచులను అందించాలని. ఎందుకంటే నెల్లూరు రుచి చాలా ప్రత్యేకం. నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు పాతచింతకాయ పచ్చడి, నెల్లూరు మినూరు పచ్చడి, నెల్లూరు ఎండుమిరపకాయల పచ్చడి, నెల్లూరు పచ్చళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రత్యేకం. నేను విదేశాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లేదా చైనాకి వెళ్ళినా మన పచ్చళ్ళు తీసుకెళ్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ భోజనం మనకి అంతగా రుచికరంగా వండుకుంటుంది అని చెప్పి నినాదం ఇచ్చాడు. కేవలం నినాదం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సింది. కానీ వచ్చిందంటే అర్థం వెనకబడి ఉంటుంది కాబట్టి హర్యానాలో ఆయన ఆ రోజు పిలిపించాడు. ఇప్పుడు నేను దేశం అంతా తిరుగుతూ ఉంటాను. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరిగేవాడిని, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాను. నేను మనం చెప్పాను ఒక దగ్గర మాట్లాడుతూ, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు. మాట్లాడుతూ ఉంటాను, అందరికి కలుగుతుంటాను. నాకు చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ ఆశీర్వచనాలు. ఈరోజు